13వ వార్డు టెక్కే నివాసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 13వ వార్డు నాయకులు అయిన ఆర్టీసీ నబీ రసూల్ చలికాలాన్ని దృష్టిలో ఉంచుకుని తన స్వంత ఖర్చులతో అంధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమం మానవత్వంతో కూడిన సహాయ కార్యక్రమంగా నిర్వహించబడింది. అవసరంలో ఉన్న వారికి చేయూతనిచ్చే ఈ తరహా సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలని, సర్వశక్తిమంతుడు ఆయనకు ఆయుష్ ఆరోగ్యం ప్రసాదించాలని కోరుకుంటున్నాం. గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈ సాయంకాల సమయంలో మరి మన మధ్యన 13వ వార్డు వైసీపీ నాయకులైనటువంటి నబీ రసూల్ గారు ఉంటా ఉన్నారు. వారు ఆర్టీసీలో పనిచేసి రిటైర్ అయి ఉంటున్నారు. మరి ఇందులో భాగంగా ఈ సాయంకాల సమయంలో మరి నబీ రసూల్ గారు మన మధ్యకు రావడానికి ప్రధానమైన కారణం, మన పాఠశాలలో చదువుతున్న మీ అందరికీ ఈ చలికాలంలో మరి చలి ఎక్కువగా ఉంటున్నందుకు దుప్పట్లు, బ్లాంకెట్స్ ఇవ్వాలనే ఒకటి మంచి ఆలోచన, మానవతా దృక్పథంతో మరి మీకు ఇవ్వాలనే ఒక మంచి ఆలోచన చేసి నబీ రసూల్ గారు మరి మన మధ్యకు రావడం జరిగింది. మరి ఈ సందర్భంగా మరి మన స్కూల్ తరఫున మరి వారు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాన్ని గుర్తుపెట్టుకొని మన స్కూల్ తరఫున మరి నబీ రసూల్ గారికి మరి వైసీపీ నాయకులైనటువంటి నబీ రసూల్ గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు 26/12/2020 తేదీన నంద్యాల టెక్కే 13వ వార్డు ప్రాంత నివాసి వైఎస్ఆర్సీపీ నాయకులైన ఆర్టీసీ నబీ రసూల్ తమ సొంత నిధులతో చలి ఎక్కువగా ఉన్నందున అంధులకు బ్లాంకెట్స్ ఇవ్వాలని మంచి ఉద్దేశంతో వారికి చలి ఎక్కువ ఉన్నందువల్ల బ్లాంకెట్స్ ఇవ్వాలని నిర్ణయించుకొని ఈరోజు వారి దగ్గరికి వచ్చి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేసినాను. ఇది ఒక సేవా కార్యక్రమము. ఇటువంటి సేవా కార్యక్రమంలో జరుపుటకు భగవంతుడు నాకు ఆయుష్ ఆరోగ్యము ఇవ్వాలని భగవంతుని ప్రార్థించుచున్నాను. ఇట్లు మీ సదా సేవలో నబీ రసూల్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి NNTV న్యూస్ ఛానల్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.